హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్రా రజనీమణి 777 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1/2 కిలో వంకాయలు తీసుకున్నాం. 1/2 కిలో వంకాయతో 3 ఆనియన్స్, 2 టమాటో, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, చెక్క, లవంగం, పల్లి, నువ్వులు, చింతపండు ఇవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ తీసుకున్నాక అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఫస్ట్ వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని రాక్ సాల్ట్ వేసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో వేయాలి. ఉట్టి వాటర్లో వేసేస్తే అది చేదెక్కుతాయంట. ఆ తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పల్లి అండ్ నువ్వులు 2 మిక్సీ పట్టుకొని ఫస్ట్ అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీలోనే ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుంది కూడా ఇందులో వేసేసుకొని అందులో మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి 1 స్పూను 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నాము. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి. అవి 2 వేసేసుకున్న తర్వాత అవన్నీ కలిపి మిక్సీ పట్టేసేయాలి. మిక్సీ పట్టాక చూసారా ఎలా అయిందో పేస్ట్ ఇలా అవుతుంది. ఆ తర్వాత వంకాయలు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా అంటే మంచిగా ఉడకాలి. అవి ఎంత బాగా ఉడికితే మనకి టేస్ట్ అయితే అంత బాగుంటుంది. వంకాయ అయితే ఇట్లా నోట్లో వేస్తే కరిగిపోయేట్టుగా ఉంది, అంత టేస్టీ అయింది వంకాయ. ఇది ఇట్లా మంచిగా కొంచెం లిటిల్ బిట్ పసుపు వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఆ చెక్క, కలమాకు ఇది వేసుకొని కొంచెం సేపు ఉంచి మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ అట్లా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు రసం వేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు మనము ఈ వంకాయలు అందులో వేసేసుకోవాలి. ఈ వంకాయ అందులో వేసేసుకున్న తర్వాత అవి చాలా మంచిగా ఇంకొక 10 మినిట్స్ మమ్మీ ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇంకా సిమ్ములోనే ఉడకనివ్వాలండి. మెయిన్ థింగ్ సిమ్ములోనే ఉడకనివ్వాలి. ఇక రెడీ మన గుత్తి వంకాయ కర్రీ. చూసారా నోరూరించే గుత్తి వంకాయ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో? చూస్తుంటేనే నోరూరుతుంది కదా. టేస్ట్ కూడా అంతకంటే సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో, ఇది మా మమ్మీ స్టైల్లో, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇది మా మమ్మీ స్టైల్ గుత్తి వంకాయ కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. మా ఇంట్లో అయితే మేము చేసుకున్నాము. ఇలా ఉంది మా గుత్తి వంకాయ కర్రీ. టేస్ట్ నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగైంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. కాలుతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది టేస్ట్. మీరు కూడా ఒకసారి మా ఫుల్ వీడియో చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to my channel. Thank you.